డియరెస్ట్ ఫ్రెండ్స్, గ్రేట్నెస్ ఆఫ్ ది హోలీ బైబుల్, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యొక్క గొప్పతనం పార్ట్ 3కి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రేమపూర్వక ఆహ్వానం. ఈ రోజు మనం 3 రకాల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు బైబిల్ను కొనియాడిన విధానమును నేర్చుకుందాం. ద వెరీ ఫస్ట్, అబ్రహాం లింకన్, యునైటెడ్ స్టేట్స్ 16th ప్రెసిడెంట్. ఈ పుస్తకం లేకపోతే మంచిదేమిటి చెడు ఏమిటి మనకు తెలియదు. దేవుడు మానవునికి ఇచ్చిన అన్ని కాలాలలో అత్యుత్తమమైన బహుమతి బైబిల్ అని నేను నమ్ముతున్నాను. సెకండ్, యులిసెస్ ఎస్ గ్రాంట్, యునైటెడ్ స్టేట్స్ 18th ప్రెసిడెంట్. బైబిల్ గ్రంథం మన స్వతంత్రాలకు స్థిరమైన లేదా ప్రధానమైన ఆధారం. థర్డ్ వన్, రూదర్ఫోర్డ్ బి హైస్, యునైటెడ్ స్టేట్స్ 19th ప్రెసిడెంట్. ప్రపంచానికి ఎప్పటికీ తెలిసిన అత్యుత్తమమైన మతం బైబిల్ బోధించిన మతమే. అది ప్రతి మంచి విషయాన్ని నిర్మిస్తుంది లేదా అది మంచిదైన ప్రతి దానిని స్థాపిస్తుంది. వన్ సైంటిస్ట్, జేమ్స్ డ్వైట్ డానా, యువకులారా, మీరు ముందుకు వెళ్తున్నప్పుడు దీన్ని మర్చిపోవద్దు. నేను నా జీవితమంతా సైన్స్తోనే గడిపిన వృద్ధుడనైన నేను మీకు చెబుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో లభించే సత్యాల కన్నా నిజమైన సత్యాలు లేదా విశ్వసనీయమైన సత్యాలు మరేవీ లేవు. వన్ హిస్టారియన్, ఏ ఆర్నాల్డ్ జే టాయిన్బీ, ఇది జ్ఞానాన్ని చీల్చుకుని వెళ్ళి నేరుగా హృదయాన్ని ప్రభావితం చేస్తుంది అని బైబిల్ గ్రంథం గురించి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు వారు చెప్పిన విషయాలు అక్షరాల సత్యాలు. ఓకే ఫ్రెండ్స్, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. 119వ కీర్తన 97వ వచనం. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో ఈ విషయాల్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకు వెళ్దాం. దేవుని యొక్క లేఖనాలు ఇదే 119వ కీర్తన 98, 99, 100 వచనాల్లో అద్భుతమైన విషయాలుంటాయి. ఒక వ్యక్తి గనక దేవుని యొక్క ధర్మశాస్త్రమును దీవారాత్రములు ధ్యానిస్తే ఆ వ్యక్తి తన యొక్క శత్రువులందరికంటే అధికమైన జ్ఞానము, అలాగే తన యొక్క బోధకుల కంటే విశేషమైన జ్ఞానమును మరియు వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానమును తను పొందుకుంటాడు అని దేవుని యొక్క లేఖనాల్లో సెలవిస్తుంది. ధర్మశాస్త్రమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారైతే నీతిమంతులుగా ఎంచబడుదురు. రోమపత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. దేవుని వాక్యమును ధ్యానించి దాని యందు నమ్మకముంచి దాని యందు భయముతో కూడిన భక్తిని చూపించాలి. దేవుని వాక్యమును వినువారమై ఉంటే ప్రయోజనం లేదు, కానీ దాని ప్రకారం జీవించువారమైనప్పుడు మన క్రియల వలన మనము ధన్యులం అవుతాం. డియర్ ఫ్రెండ్స్, ధర్మశాస్త్రం లేని వారు ధర్మశాస్త్రము లేకయే తీర్పు తీర్చబడదురు. కానీ ఏ మనిషి తీర్పు తీర్చబడడం దేవుని చిత్తం కాదు, కానీ ప్రతి మనిషి రక్షింపబడడం దేవుని చిత్తం. కాబట్టి నీవు ఇప్పుడే ఉన్న పాటన యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడుగా అంగీకరిస్తే నీవు రక్షింపబడదువు, నీకు నిత్య జీవితం అనుగ్రహింపబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. Forget not to subscribe.